హలో, చాలా రోజుల నుంచి లాంగ్ అనుకుంటున్నా. ఇవాళ అవుతుంది లాంగ్. ఇక్కడ నుంచి ఛత్రపతి సంభాజీ నగర్కి వెళ్తున్నా. అది ఒకప్పుడు ఔరంగాబాద్ అనేవాళ్ళు, ఇప్పుడు అది పేరు మారింది ఛత్రపతి సంభాజీ నగర్. అక్కడ లాట్ ఆఫ్ ప్లేసెస్ ఉన్నాయి. అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్, తర్వాత ఒక చిన్న తాజ్ మహల్ ఉంది అక్కడ, అండ్ చాలా ఉన్నాయి. ఒక జ్యోతిర్లింగ్ టెంపుల్ కూడా ఉంది. అదేంటి అనేది చూపిస్తాను. స్టే ట్యూన్డ్. ఇది ఇంకో కొత్త బ్యాగ్. రాయటారాలో 1 year బ్యాగ్ తీసుకున్నా. అమెజాన్లో మంచి ఆఫర్ వస్తుందని ఇప్పుడు మోషన్ కలిగింది దీనికి. ఇది ఒక 48 liters బ్యాగ్. ఇది దీనికి కూడా సేమ్ మౌంటింగ్. లాస్ట్ వీడియోలో నా చిన్న బ్యాగ్ చూపించాను కదా, సేమ్ అలానే ఉంటుంది. దీనికి కూడా 3 ropes ఉంటాయి. ఇలా ఇవాళ మీకు ఇంకొంచెం క్లియర్గా చూపిస్తా. ఇప్పుడు ఈ రోప్ ఉంది కదా, ఈ రోప్ని నేను ఇక్కడ నుంచి లూప్ చేసుకుంటున్నా. ఇక్కడ నుంచి లూప్ చేసుకొని ఇక్కడ డీ రింగ్ ఉంది. ఈ డీ రింగ్లో ఏం చేయాలంటే ఈ 2 రింగ్స్ లోపల నుంచి తీసుకోవాలా. తీసుకొని కిందన్న రింగ్కి ఇట్లా లోపల నుంచి ఇలా వేసుకోవాలి డీ రింగ్, అండ్ ఇది ఇట్లా లాక్ అయిపోతుంది. వెరీ సింపుల్. ఇది చూడండి, ప్రాపర్గా మౌంట్ అయిపోయింది. ఇక్కడ టైల్ ర్యాక్ కింద కూడా, అండ్ ఇట్ సైడ్ కూడా లాక్డ్. ఇది వెనకాల చూసుకుంటే ఏదో ఒట్ల బస్తా మీద వేసినట్టు ఉంటుంది, బట్ వెరీ సేఫ్. చాలా స్ట్రాంగ్గా మౌంట్ అయ్యి ఉంటుంది. నో ఇష్యూస్. ఆల్ సెట్. మ్యాప్స్ ఇక్కడ నుంచి 564 kilometers ఉంది. 9 hours 37 minutes చూపిస్తుంది. ఛత్రపతి సంభాజీ నగర్, ఆల్సో నోన్ యాజ్ ప్రీవియస్లీ ఔరంగాబాద్. మళ్ళీ మన బైక్ని ఫుల్ టూరింగ్ సెటప్లో. సూపర్. ఎగ్జాక్ట్లీ 6 o'clockకి మనం రైడ్ స్టార్ట్ చేస్తున్నాం ఇవాళ. కావాలని కొంచెం లేట్గానే స్టార్ట్ అయినాం. లాంగ్ ట్రిప్పే కదా, రిలాక్స్గా వెళ్దాం, టెన్షన్స్ ఏం పెట్టుకోవద్దు, ఈ టైంకి వెళ్ళాలని ఏం లేదు, మంచిగా రైడ్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తా. సో రీచ్ టైం వచ్చేసరికి 3:38 చూపిస్తుంది. ఫైన్. సాయంత్రం 5 గంటల వరకు చేరుకున్నా కూడా నో ప్రాబ్లం. నాన్ స్టాప్ ఇన్ని కిలోమీటర్స్ వెళ్ళాలి, ఇంత టైంలో వెళ్ళిపోవాలి, ఒక రికార్డ్ క్రియేట్ చేయాలన్న ఇదైతే నాకేం లేదు. వీఆర్ డూయింగ్ గుడ్ అమౌంట్. 570 kilometers చేస్తున్నాం మంచిగా 9.5 hours చాలు. మంచిగా నాకు మెయిన్ థింగ్ ఏంటంటే రైడ్ ఎంజాయ్ చేయాలి అంతే. ఫటాఫట్ వెళ్ళిపోవాలా, రికార్డ్ క్రియేట్ చేయాలన్నది అయితే నాకేం లేదు అట్లా. సో యాజ్ యూజువల్ మన రమేష్ జాయిన్ అవుతున్నాడు. ఇవాళ మీటింగ్ పాయింట్ డిఫరెంట్. బిహెచ్ఎల్ దగ్గర కలుస్తున్నాం. ఇక్కడ కలవమని చెప్పాను. ఇది కొంచెం నియరెస్ట్ పాయింట్ మా ఇద్దరికి. ఇటువైపు వెళ్తున్నాం కదా, పటాన్ చెరువు వైపు, ముంబై హైవే. లెట్ హిమ్ కమ్. అండ్ రమేష్ ఈస్ హియర్. హలో. ఒక 10 minutes అవుతుంది. అవును, అను ఫర్నిచర్స్. నిన్న పొద్దున్నే రీల్ చూసిన నేను. మొత్తం బిల్డింగ్ అంతా కాలిపోయింది. మార్నింగ్ 6:30 అవుతుంది. ట్రాఫిక్ చూడ ఎట్లుందో ఇక్కడ. ఇక మన సంగారెడ్డి క్రాస్ అయ్యేంత వరకు ఇక ఇట్లనే ఉంటుంది. అండ్ దాట్ ఈస్ అవర్ సన్ రైజ్. మిర్రర్లో కనిపిస్తుంటే బ్యాక్ సైడ్ ఉంది మనకు సన్ రైజ్ ఇవాళ. ఇప్పుడు కనిపిస్తుందా సన్ రైజ్ మిర్రర్లో. అండ్ ఇక్కడ నుంచి టోల్ రోడ్ స్టార్ట్. సంగారెడ్డి దాటేస్తున్నాం. అండ్ ఇక్కడ నుంచి జల్ జిగా టైం వచ్చేసి 7 అవుతుంది. సో 8 o'clock తర్వాత బ్రేక్ఫాస్ట్కి ఆగుతా. అండ్ సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, ఇప్పుడు టైం టు టైం ఆగి తిని నీళ్లు తాగకపోతే అంతే, ఇంకా వడదెబ్బ తగులుతుంది. సో ఇక్కడ ఏముంది, ముంబై 6:32, సోలాపూర్ 2:36, జైరాబాద్ 38. మొన్న మనం లాస్ట్ రైడ్ ఇక్కడ దాకానే వచ్చినాం. జైరాబాద్ నుంచి లెఫ్ట్ తీసుకున్నాం టువర్డ్స్ చంద్రంపల్లి డ్యామ్కి. ఇప్పుడు కనిపిస్తుంది చూడు, ఫుల్ టు సన్ రైజ్. ఇప్పుడు చూడండి హైవే ఎట్లుందో. నేను లాస్ట్ రైడ్లో చెప్పినా కదా, ఇదే రూట్లో ఒక 3-day ట్రిప్ వేస్తున్నా అని చెప్పి. కమెంట్ చేయమంటే ఎవ్వరు చేయలేదు. ఎవరైనా చేసింటే గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా.
అందుకే ఎప్పుడన్నా అప్పుడప్పుడు కమెంట్స్లో ఏమన్నా అడిగితే రెస్పాండ్ అవ్వండి, సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇస్తాం. ఇవాళ మన రూట్లో ఫస్ట్ టోల్ ప్లాజా కామ్కోల్ టోల్ ప్లాజా. అండ్ ఇక్కడ నుంచి మనము ఆల్మోస్ట్ సోలాపూర్ వరకు వెళ్ళిపోతాము. సోలాపూర్ టచ్ కాము, కానీ సోలాపూర్ కంటే ముందే కొంచెం డైవర్షన్ తీసుకుంటాం. ఇప్పుడు ఎలా వెళ్తాం అంటే మనము తుల్జాపూర్ నుంచి బీడ్, అక్కడ నుంచి ఛత్రపతి సంభాజీ నగర్. మన షాడో చూడు లాస్ట్ రైడ్లో కూడా అసలు మంచిగా ఈ రూట్లో వస్తే, ఇది యాక్చువల్లీ మనం వెస్ట్ వైపు వెళ్తున్నాం కదా, ఈస్ట్ మన బ్యాక్ ఉంటుంది. అయితే మంచిగా మనకు సన్లైట్ షాడో ఇట్లా పడుతుంటుంది, ఎంత మంచిగా అనిపిస్తుంది. ఇంకెక్కడతోటి కర్ణాటకలోకి ఎంటర్ అయిపోయినట్టే. సోలాపూర్ ఇంకొక 176 కిలోమీటర్స్ ఉంది. సో కొంచెం వస్తుంది అనమాట ఈ కర్ణాటక ఒక బిట్, తర్వాత మళ్ళీ మహారాష్ట్రలోకి ఎంటర్ అయిపోతాం. ఈ కర్ణాటక దాటే లోపల బసవ కళ్యాణ్ అని ఒకటి వస్తుంది, అక్కడ మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేసుకుంటా, ఎందుకంటే ఇక్కడ కర్ణాటకలో పెట్రోల్ ప్రైజెస్ కొంచెం తక్కువ ఉంటాయి. సెకండ్ టోల్ ప్లాజా ఇవాళ మంగల్గి టోల్ ప్లాజా అంట. అప్పటి నుంచి బ్రేక్ఫాస్ట్ కోసం ఎక్కడన్నా ఆదామని చూస్తున్నాం, కానీ ప్రాపర్గా ఏది దొరుకుతూనే లేదు. అమ్మా ఫైనల్గా ఒకటి దొరికిందబ్బా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ పాయింట్. అండ్ మన బైక్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి, కంటిన్యూస్గా నాన్ స్టాప్ కొత్త అప్డేట్, కొత్త టైర్స్, కొత్త టైర్. మంచిగా 11,000లో నాకు టైర్స్ విత్ ఫిట్టింగ్ వచ్చేసింది. యాక్చువల్గా ఈ టైర్స్ నాకు ఆన్లైన్లో చూస్తే 12,000కి వస్తుంది, కానీ నాకు మంచిగా ఒక లోకల్ డీలర్ నుంచి మంచి ఆఫర్ దొరికింది. 11,000లో విత్ ఫిట్టింగ్ చేసి ఇచ్చేసిండు. ఇది అపోలో ఆల్ఫా H1, మనకు స్టాక్ అదే వచ్చినాయి, అవే ఇప్పించేసిన. మనకు మంచి లైఫ్ వచ్చింది కదా ఆల్ఫా H1. అండ్ ఇంకొక కెమెరా వచ్చింది మన దగ్గరికి, గోప్రో హీరో 12. ఇది తెలిసిన వాళ్ళు తక్కువకి అమ్మేస్తున్నా అంటే తీసుకున్నా, చూద్దాం ఈ ట్రిప్లో ఎట్లా వస్తుంది, పర్ఫార్మెన్స్ ఎట్లుంది, కండిషన్ ఓకేనా అని చెక్ చేద్దామని తీసుకున్నా. చెక్ చేయాలి, ఇంకా నేను పే చేయలేదు. చూస్తా, మంచిగా ఉందంటే తీసుకుంటా, లేదు అని అంటే ఈ బ్లాగ్ చేసి రిటర్న్ చేసేస్తా. ఇంకో బెస్ట్ థింగ్ ఏం చెప్పనా, నాకు దీనికి మైక్ వస్తుంది, ఇయర్ బడ్స్ తోటే కనెక్ట్ అయ్యింది. ముంబై 543, పూణే 393, సోలాపూర్ 147. సో మనకు నాకు తెలిసి ఈ రూట్లో సోలాపూర్ 147 కదా, ఒక 130 వరకు వెళ్తాం అనుకుంటా ఈ రూట్లో. ఆ తర్వాత డైవర్షన్ తీసుకుంటాం. యాక్చువల్గా షిరిడీకి వెళ్ళడానికి కూడా ఇదే రూటు, ఇట్లనే వెళ్ళి సోలాపూర్ ముందు నుంచి డైవర్షన్ తీసుకొని తుల్జాపూర్, అహిల్యానగర్ అని ఒకటి ఏదో వస్తుంది, అక్కడ నుంచి అట్లా షిరిడీ వెళ్తుంది అనమాట. బట్ ఆల్మోస్ట్ ఇదే రూట్ షిరిడీకి కూడా. ఇంకా ఇక్కడ ఉంది చూడండి షిరిడీ 423. మనకు కూడా మన స్టేకి 423 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో సేమ్ ఎగ్జాక్ట్లీ షిరిడీ ఎంత దూరమో ఇప్పుడు మనకు అంతే దూరం. ఇంకా ఇది బసవ కళ్యాణ్, ఇది కొంచెం పెద్ద ఊరు అనమాట. మనకు వచ్చే కర్ణాటక బిట్ ఉంటుంది కదా దారిలో. ఈడ వ్యూ చూడ ఎట్లుందో, నాకు ఇట్లా పంట పొలాలు కనిపిస్తే మంచిగా అనిపిస్తుంది. మనకు ఫ్యూల్ అయింది, ఇప్పుడు బండికి ఫ్యూల్ కొట్టిద్దాం. యాక్చువల్గా ఫ్యూల్ ఉంది, బట్ స్టిల్ ఇక్కడ ఒక ఫుల్ ట్యాంక్ చేయించేసుకుంటే మనకు కొంచెం సేవ్ అవుతుంది కదా. ఫుల్ ట్యాంక్ 185.7 కిలోమీటర్స్ వచ్చినాము, 6.35 లీటర్స్ పట్టింది, అంటే ఆల్మోస్ట్ 30+ వస్తుంది. ఇంకొక 300 కిలోమీటర్స్ వరకు నో చింత. మనకి ఇక 398 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. సో నాకు తెలిసి మన డెస్టినేషన్కి ఒక 100 కిలోమీటర్స్ ముందర మళ్ళీ ఒక ఫుల్ ట్యాంక్ కొట్టించేసుకున్నామంటే అయిపోతుంది. ఈడ విండ్మిల్ చూడ ఎట్లుందో, ఎంత పెద్దగా. ఇక్కడతోటి మహారాష్ట్రలోకి ఎంటర్ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ సోలాపూర్ టోల్వే స్టార్ట్ అయిపోయింది. ఈ మహారాష్ట్ర బార్డర్ దాటిన తర్వాత ఇక్కడ పోలీసు వాళ్ళు ఎంత ఘోరం ఉంటారు అంటే 90% ఛాన్సెస్ పోలీస్ చెకింగ్ ఉంటుంది ముందల. ఒకవేళ ఉన్నా కూడా మనల్ని ఆపే ఛాన్సెస్ కూడా హై. ఇక్కడ రైట్ సైడ్లో చూడండి ఎంత పెద్ద ఉంది చూడు ఫ్యాన్ బ్లేడ్.
మనకు అది కనిపించడం దూరం నుంచి అట్లా కనిపిస్తాయి కానీ ఎంత పొడుగు ఉంది చూడు. ఎన్ని టైర్ల ట్రాలీ ఇది. అబ్బా, 3rd టోల్ ప్లాజా ఇవాళ ఈ సోలాపూర్ ఎక్స్ప్రెస్ వే. అరే అమ్మా, ఎంత పెద్ద గుంతుండేడా, చూసుకునే లేదు నేను. ఈ టోల్ పేరు చూసుకుంటే నేను వచ్చేసిన గుంత చూసుకోలే. వా ఈ విండ్ మిల్ చూద్దామని కొంచెం దగ్గరకు వచ్చినాము. బాబా అబ్బా అబ్బా అబ్బా, ఏమన్నా వ్యూ ఇది. ఈ విండ్ మిల్ చూడడానికి చూడు నేను ఎంత ఆఫ్ రైడింగ్ చేస్తున్నాను ఇక్కడ. అరే వా, ఏమన్నా లొకేషన్ ఇది, సెక్సీ అసలు. బాబా బాబా బా, దగ్గరకు ఈ సౌండ్ వినండి ఒకసారి. ఆ ఫ్యాన్ బ్లేడ్స్ అని పోతూనే ఉంది అసలు. ఇంకో ఈ విండ్ మిల్ తిరుగుతుంది ఇక్కడ. ఇంతసేపు ఈ విండ్ మిల్ తిరిగింది, దీన్ని ఇప్పుడు ఆపేసిర్రు ఎందుకు మరి. ఆ లోపల ఇంకొక విండ్ మిల్ తిరుగుతుంది. ఇట్లా కొన్ని విండ్ మిల్స్ మనకు రోడ్డు పైన కనిపిస్తుంటే ఆగిపోయి ఉంటాయి కదా, అది యాక్చువల్గా గాలి లేక ఆగిపోవడం కాదు, దాన్ని మాన్యువల్గానే ఆపేస్తారు. ఎందుకో తెలీదు మరి, మెయింటెనెన్స్ వల్ల ఏమో తెలీదు. ఇప్పటిదాకా తిరిగింది అది, ఇప్పుడు ఆఫ్. అండ్ ఇక్కడ ఈ చెట్టు కూడా చూడు, అసలు ఏమన్నా ఉందా, అసలు ఒక్క ఆకు కూడా లేదు. అండ్ కింద మన బైక్ పెట్టినాం, మస్తు కనిపిస్తుంది చూడండి. ఈ ప్లేస్ అయితే మస్తు నచ్చింది నాకైతే. చాలాసేపే స్పెండ్ చేసినాం ఇక్కడ. టైం ఎంత అయింది? 11. ఇట్స్ ఓకే, వచ్చిందే రైడ్ ఎంజాయ్ చేయడానికి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చూస్తాం. అబ్బా అబ్బా అబ్బా, లొకేషన్ చూడు ఎట్లుందో అసలు. ఈ రోడ్డు, ఈ లొకేషన్ క్రేజీ. ఈడ పూలు చూడు, ఇవన్నీ ఎండాకాలం పూలు, ఎండాకాలంలోనే వస్తాయి ఇవన్నీ. ఇంత మంచిగా ఉంది అసలు. రోడ్ అంతా ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ నుంచి ఇట్లనే వస్తున్నాను నేను పూలతోటే. చెప్పినానా చెక్కింగ్ ఉంటుందని చెప్పి, ఘోరం వీళ్ళు. ఆ ట్రక్ ఆపినట్టున్నాడు, వాడు ఆపకుండా పోతున్నాడు. లేకపోతే ప్రతిసారి వీళ్ళ లొల్లి, ఏం కావాలని అర్థం కాదు వీళ్ళకి. ఏది చూడు, క్రేజీ కదా ఇది. ఈ వ్యూ చూడు, ఈ ఫ్రేమ్ చూడు అసలు. ఇది చూడండి, ఇక్కడ మొత్తం అన్ని సోలార్ ప్యానల్స్ పెట్టిన చూడండి. ఇవన్నీ సోలార్ ప్యానల్స్, అన్ని సోలార్ ఫీల్డ్స్. చూడండి ఇక్కడంతా. మనం ఇంతకుముందు విండ్ మిల్ చూడడానికి ఒక ఊర్లు దాటి లోపలికి వెళ్ళాం అనమాట. ఈడేమో అన్ని మెయిన్ రోడ్కే ఉన్నాయి. అట్లనే ఉంటుంది, నో వర్డ్స్ అంతా. బా, ఇక్కడ అప్పటి నుంచి చూస్తున్నా, ఇక్కడ ఏదో బోర్డ్స్లో తెలుగు కూడా రాస్తుంది, తుల్జా భవానీ ఆలయం. మన వాళ్ళు చాలామంది వస్తారేమో ఇక్కడికి, అందుకే తెలుగులో కూడా రాసి ఉన్నాయి. షిరిడీకి వెళ్తున్నప్పుడు కూడా, షిరిడీలో కూడా యాక్చువల్గా తెలుగులో రాసి ఉంటాయి కొన్ని బోర్డ్స్ అవన్నీ. తుల్జా భవానీ టెంపుల్ స్ట్రైట్ సోలాపూర్ రైట్. మనం ఇప్పుడు రైట్ వెళ్తున్నాము. ఓహో, ఇటు కూడా రోడ్ క్రేజీగా ఉంది కదా. మంచి హైవే తగిలింది. ఇంకా ఇక్కడ ఒక మంచి స్ట్రెచ్ కొట్టేయాలి ఇప్పుడు. ఇప్పుడే ఈ రోడ్ ఎక్కాము, అంతలోగా మళ్ళీ డైవర్షన్. లెఫ్ట్కి వెళ్తే సోలాపూర్, రైట్కి వెళ్తే ఛత్రపతి సంభాజీ నగర్ బీడ్. చెప్పానా ఈ రోడ్డు బాగుంటుందని చెప్పి. మళ్ళీ 4 లేన్ హైవే. ఇలా మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ అబ్బా, బాగుంది ఇవాళ రైడ్ అయితే. పేరు మార్చలేదు కానీ ఇంత పెద్ద పేరు పెట్టారు, ఛత్రపతి సంభాజీ నగర్. అఫ్కోర్స్ ఇక్కడ మహారాష్ట్ర వీళ్ళందరూ శివాజీకి ఇది ఉంటారు కాబట్టి పేరు పెట్టుకున్నారు, కానీ మనకే పలకనీకి కొంచెం కష్టమవుతుంది ఇంత పెద్ద పేరు. ఇది చూడు ఎంత క్లోజ్గా కనిపిస్తున్నాయి చూడు, ఈ విండ్ మిల్స్ రెక్కలు. బా బా బా, ఎంత పెద్దగా ఉన్నాయి ఇవి. ఛత్రపతి సంభాజీ నగర్ 245, షిరిడి 275, అజంతా కేవ్స్ 359. ఇక్కడ పైన ఊరి పేరు చూడండి, ధూలే అంట, ధూలే. అవును, నాకు కూడా ఉన్నది ధూలే.
అందుకే బైక్ పైన తిరుగుతున్నా. చాలాసేపు తర్వాత మళ్ళీ టోల్ గేట్ వచ్చింది, 4th ఇవాళ. యదేశి టోల్ ప్లాజా అంట ఇది. అరే ఏమన్నా ఉందా ఈ టోల్ ప్లాజా? కొంచెం పాస్ట్గా అనిపిస్తుంది కదా. ఏంది పోలీసు వాడు అడ్డం వస్తున్నాడు? మనల్ని కాదులే, అయినా మనల్ని ఆపిన అన్నీ ఉంటాయి మన దగ్గర. ఒకవేళ లేకపోయినా కూడా వీళ్ళ మైండ్ సెట్ ఉంటుంది, వీళ్ళ రైడర్స్ వీళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి అని చెప్పి వీళ్ళని ఆపరం కూడా ఆపరు. ఎవడో ఒకడు ఉంటాడు తలమాసినోడు, ఆడ ఆపుతాడు. ఆహా ఈడ ఏమన్నా ఉందా? కొడదాం ఒక స్ట్రెచ్. కమాన్ 150. 160 టచ్ అవ్వనే లేదు. రమేష్ come on 160. that was crazy stretch. ఒక పాయింట్లో నేనే క్రూజ్ చేస్తున్నా అనుకున్నా, ఒక మంచి స్ట్రెచ్ పోతామని చెప్పి. అందులో కూడా మన రమేష్ కూడా ఫుల్ టు స్ట్రెచ్ చేసిండు. ఒక కైండ్ ఆఫ్ డ్రాగ్ రేస్ అయింది అక్కడ. ఇవాళ అన్న కొట్టడం పక్కన పెట్టేస్తే అన్న రెగ్యులర్గా కొడుతుండే, నాకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు అని 2%. మా పిచ్చ కొట్టుడు కొట్టుకుంటూ వచ్చాను నేను మొత్తం. ఏదో గాలికి ఊగిలాడుతున్నట్టుంది నాకు. చాలా రోజులు అవుతుంది కదా లాంగ్ డ్రైవ్ గురించి. 120, 140, 120, 140 కంటిన్యూస్ కొట్టుకుంటూనే వచ్చాను నేను. అసలు నేనేనా అనిపిస్తుంది అసలు స్మూత్ గాలి తేలిపోతున్నట్టు. ఏమో మరి నిన్న నైట్ F1 సాంగ్ విన్నాను అనుకుంటా, గాలి తేలిపోవాలని. అది మీకు ఉండిపోయింది అనుకుంటుంది మైండ్లో. ఇదంతా నీ ఒరిస్సా ఎఫెక్ట్. సో ఇక్కడ లంచ్ చేసుకొని స్టార్ట్ అయిపోతున్నాం. టైం వచ్చేసి 2 అయింది. మళ్ళీ ఇక్కడ ఒక 1 అవర్ అయిందా రమేష్? ఆగితే గంట అవుతుంది మనకు. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే 232 కిలోమీటర్స్ ఉంది. 3 hours 57 minutes చూపిస్తుంది. చేరుకునేసరికి టైమ్ 6 అవుతుంది. ఇంకా వాషి ఇట్స్ ఆన్ ది రైట్ సైడ్. మళ్ళీ స్టార్ట్ అయినాయి ఈ పూలు. చూడు ఎంత కాంట్రాస్ట్ ఉంది అసలు, ఎంత బ్రైట్. వా ఇక్కడ క్రూజ్ చేస్తుంటే అసలు ఏమన్నా ఫీల్ ఉంది అసలు. ఖాళీ రోడ్స్ అసలు, ఫుల్ టు క్రూజింగ్. ఫిఫ్త్ టోల్ ప్లాజా ఇవాళ మనకు రూట్లో. ఫార్గోన్ టోల్ ప్లాజా. వీళ్ళ మెయింటెనెన్స్ అయితే మస్తు ఉందిలే. ఈ రోడ్ అయితే మజా వచ్చింది, నాకైతే మజా వచ్చింది ఈ రోడ్. ఇంకా మనకు 163 కిలోమీటర్స్ ఉంది. యాక్చువల్గా ఈ రోడ్డు స్ట్రైట్ ఔరంగాబాద్కి వెళ్ళిపోతుంది. అక్కడనే ఈ రోడ్డు గెలుస్తుంది అనమాట. నాగ్పూర్ టు ముంబై ఎక్స్ప్రెస్ వే ఉంది కదా, ఆ రోడ్డు గెలిచిపోతుంది అనమాట ఈ రోడ్డు. రమేష్ రైట్ లైన్లోకి వెళ్ళు, అక్కడ ఉండు. రమేష్ ఆ లైన్లో, నేను ఈ లైన్లో. అంటే వరుసగా మధ్యలో పూలు ఇదే ఫార్మేషన్లో పోతూనే ఉన్నాం చాలాసేపటి నుంచి. అండ్ రోడ్లో కూడా ఎవరో ఒకరు తప్పించి అసలు పెద్దగా ట్రాఫికే లేదు, మోస్ట్లీ మేమే పోతున్నాము. అసలు ఎంత సూపర్ ఉందంటే, ఇక్కడ చూడండి ఇదే ఫ్రేమ్ చాలాసేపటి నుంచి నా కంట్లో ఇదే కనిపిస్తుంది. రమేష్ ఆడ, నేను ఈడ, పూలాడ. ఓహోహో ఇక్కడ వ్యూ చూడ అసలు క్రేజీ. కేవ్స్ ఎఫెక్ట్ తెలిసిపోతుంది ఇక్కడ నుంచే. అతి వేగం పనికి రాదు, నుజ్జు కారు. 6th టోల్ ప్లాజా ఇవాళ పదల్ సింగి టోల్ ప్లాజా అంట. ఇక్కడ కూడా టోల్ ప్లాజా కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది. ఈ హైవేలో కొంచెము టోల్ ప్లాజా ఆఫీసెస్ అవన్నీ మంచిగా కనిపిస్తున్నాయి. ఇవాళ మన ఫ్యూల్ స్టాప్ టు కర్ణాటకలో పెట్రోల్ కొట్టించిన తర్వాత 303.8 కిలోమీటర్స్ వచ్చింది. మొత్తం ఎంటీ అయిపోయింది. మా వాడు గ్లాస్ కడుక్కొని రెడీగా కూర్చున్నాడు, ఇంత ఓడక పోయా అని చెప్పి.
మనోడికి రెండు ఒకటేసారి గుర్తుకొచ్చినాయి. పెట్రోల్ ఒకటి, లోబో 500 కిలోమీటర్స్ అయిపోయింది మన ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి. నువ్వు పట్టుకుంటావా? డ్రై అయిపోయింది. న్యూట్రల్ ఉందా? ఇప్పుడు నా టర్న్ అంటున్నా. ఇంతసేపు ఇది తాగింది, ఇప్పుడు నేను తాగుతా. మళ్ళీ ఇట్లా కదులుతూనే లోపల హాయిగా చల్లగా అనిపిస్తుంది. ఆగినామంటే చెమటలు గారిపోతున్నాయి లోపల. లాస్ట్ 100 కిలోమీటర్స్లోకి వచ్చేసాము. ఇంకా 98 కిలోమీటర్స్ ఉంది. 1 hour 47 minutes చూపిస్తుంది. చేరుకునేసరికి 5:49. వాటర్ కోసం ఆగినాం అక్కడ. ఇంకొక 15-20 minutes ఈజీగా ఆగింటాం. నడుతూనే ఉన్నాం కదా, బ్రేక్ కావాలి. నాన్ స్టాప్గా 120లోనే క్రూజ్ అవుతుంది. బ్యూటిఫుల్ రోడ్స్ ఇక్కడ అసలు. 7th బోఖర్వాడి మాలీవాడి టోల్ ప్లాజా. అరే ఏమన్నా ఉందా పేరు? అండ్ యాజ్ యూజువల్ ఇక్కడ ఆఫీస్ కూడా మంచిగా పాష్గా అనిపిస్తుంది. ఈడ వ్యూ చూడండి అసలు ఎట్లుందో. బాగా అబ్జర్వ్ చేసిన ఇక్కడ కొండలన్నీ చాలా నున్నగా ఇట్లా గుండు గీసినట్టు ఉన్నాయి వీటికి. ఎంత స్మూత్గా. ఇటు సైడ్ కూడా ఒక కొండ, నున్నగా ఉన్నాయి అన్ని కొండలు ఇప్పటిదాకా చూసినవన్నీ. ఇక్కడికి రాగానే ఔరంగాబాద్ సిటీ అని రాశారు. దారంతా ఛత్రపతి సంభాజీ నగర్ అని రాసి ఇటుకి రాగానే ఔరంగాబాద్ అని రాసింది. ఇక 8th టోల్ ప్లాజా ఖరోడి టోల్ ప్లాజా. ఇక అయిపోయింది, వచ్చేసినాము. ఇంకా జస్ట్ 16 కిలోమీటర్స్ ఉంది. 24 minutes చూపిస్తుంది. ఇక్కడ చూడండి ఎంట్రన్స్. ఆహాహా, ఫైనల్లీ ఎంటర్డ్. అండ్ ఇదే మన హోటల్ గ్రాండ్ ప్యాలెస్ లాగా ఉంది కదా. సో మన బైక్స్ అన్నీ ఇక్కడ పెట్టేసినాం. టైమ్ 5:25 అవుతుంది. సో ఆల్మోస్ట్ 11 hours వచ్చేసినాం, విచ్ ఇస్ గుడ్. అండ్ ఫైనలీ రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయినా. అండ్ ఇదే మా రూమ్. 2 separate బెడ్స్ ఇచ్చాడు యాక్చువల్లీ. ఇది చాలా పెద్ద రూము. ఇదొక డబుల్ బెడ్, అదొక డబుల్ బెడ్, ఏసీ, టీవీ, ఎవ్రీథింగ్. ఇదైతే పెద్ద విండో. ఇప్పుడైతే చీకటి ఉంది కాబట్టి క్లోజ్ చేసాము. అండ్ వాష్రూమ్ ఇది. సో ఇప్పుడైతే కృష్ణేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. నీట్గా తయారైపోయాము. నైట్ 9 వరకు ఉంటుందంట. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. సో వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేస్తాం. ఫాస్ట్గా అయిపోతుందంట. సో ఇవాళకి ఇది అయిపోతుంది. రేపు ఎల్లోరా కేవ్స్, ఇక్కడ ఒక చిన్న తాజ్మహల్ ఉంటుంది, బీబీ మక్బారా అంటారు దాన్ని. అండ్ అజంతా కేవ్స్, అవన్నీ ఫుల్ టైట్ ఉంటుంది రేపు. సో రేపు అవన్నీ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా నేను చేసి బ్లాగ్ చేసి పెడతాను. యూ పీపుల్ వాచ్ ఇట్. ఇవాళ రైడ్ గురించి మాట్లాడితే 11 hours పట్టింది మాకు. అంటే 1 hour మధ్యలో విండ్ మిల్స్ దగ్గర ఆగాం కదా, అక్కడ వేస్ట్ అయిపోయింది. సో మిగతాది చూసుకుంటే 10 hours. యాక్చువల్గా గూగుల్ మ్యాప్స్లో కూడా చూపించింది 10 hours. సో పెద్ద టైం వేస్ట్ ఏం కాలేదు. వీఆర్ ఆన్ టైం. అక్క విండ్ మిల్స్ తప్పించి రెస్ట్ ఆఫ్ ది ట్రిప్ వాజ్ నైస్. అండ్ ఎవరైనా మీరు ఇక్కడికి రావాలని అనుకుంటే వయా షోలాపూర్, తుల్జాపూర్, బీడ్, ఇక్కడికి ఔరంగాబాద్కి రండి. ఎందుకంటే ఈ రోడ్ చాలా బాగుంటుంది. అండ్ ఎవరైనా మీరు ఎలోన్గా వస్తున్నారంటే పక్కా బోర్ అయిపోతారు. ఎందుకంటే ఆ రూట్ అంతా ఏముండదు, మొత్తం ఎడారి, కొండలు, ఆ పూల చెట్లు ఉంటాయి, అంతే తప్పించి ఇంకా వేరే ఏమి ఉండవు. నేనంటే రమేష్తో వచ్చాను కాబట్టి మేమిద్దరం ఇంటర్కామ్లో మాట్లాడుకుంటూ వచ్చాము. జాలీగా ఉండే. సో వీ హ్యాడ్ ఫన్. సో ఇప్పుడైతే మేము కృష్ణేశ్వర్ టెంపుల్కి వెళ్తున్నాము. జ్యోతిర్లింగ టెంపుల్ అది. 12 జ్యోతిర్లింగ టెంపుల్స్లో ఇదొక జ్యోతిర్లింగ టెంపుల్ అనమాట. ఇది లాస్ట్ జ్యోతిర్లింగ టెంపుల్. సో అక్కడికి వెళ్తున్నాము. టెంపుల్ లోపల అయితే మేము షూట్ చేయలేము, బట్
దర్శనం చేసుకొని టెంపుల్ బయట ఏమైతే ఉందో అదైతే నేను చూపించడానికి నేను ట్రై చేస్తాను. సో స్టే ట్యూన్. పూలు, అరటి పువ్వు, కొంచెం పసుపు, కుంకుమ ఇవన్నీ తీసుకున్నాము. ఇది బాస్కెట్ మొత్తం 100 రూపీస్ ఛార్జ్ చేశారు. పద వెళ్దాం. కనిపించే గోపురం ఉంది కదా, అదే కృష్ణేశ్వర్ టెంపుల్. లోపలికి వెళ్ళాము అండ్ యాక్చువల్గా కెమెరా కూడా తీసుకెళ్ళాము లోపల, కనీసం గోపురం అన్న ఫోటో తీద్దామని చెప్పి. బట్ సెక్యూరిటీ అయితే చాలా టైట్ ఉండే. బట్ మాకు దర్శనం అయితే చాలా బాగా అయింది, చాలా ఫాస్ట్గా అయిపోయింది. మంచిగా దర్శనం చేసుకుని బయటికి వచ్చేసినాం. 12 జ్యోతిర్లింగాస్లో ఇది నేను సెకండ్ జ్యోతిర్లింగా చూడడం. ఒకటి శ్రీశైలం, ఇప్పుడు ఇది కృష్ణేశ్వర్. ఇంకా 10 రిమైనింగ్ ఉన్నాయి, తొందరలో కవర్ చేస్తా. అండ్ ఈ వ్లాగ్ని నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నా. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ దిస్ ఇస్ రాహుల్ తేజు సైనింగ్ ఆఫ్.